ఈరోజు భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ సూర్యాపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్థానిక జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి శాలివాహన డిగ్రీ కళాశాల ఎగ్జామ్ సెంటర్ ముందు ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉన్నది। ఈ రోజు నుంచి దాదాపు ఈ జిల్లాలో ఉన్నటువంటి 10-15 కళాశాలల నుంచి పారామెడికల్ విద్యార్థులు 1100 మంది విద్యార్థులు ఈ జిల్లా సెంటర్లో పరీక్షలు రాస్తూ ఉన్నారు। ఒకే సెంటర్ని ఈరోజు కేటాయించడం జరిగింది। ఒకే సెంటర్లో 1100 మంది విద్యార్థులు ఈరోజు పరీక్షకు అటెండ్ అయినటువంటి పరిస్థితి ఉన్నది। అదేవిధంగా ఇదే సెంటర్లో ఉస్మానియా యూనివర్సిటీకి చెందినటువంటి పీజీ పరీక్షలు కూడా ఈ సెంటర్లోనే ఒకటే టైంకు నిర్వహించడం జరుగుతూ ఉన్నది। ఒకవైపు పారామెడికల్ పరీక్షలు, మరొక వైపు పీజీ పరీక్షలు ఒకే సెంటర్లో దాదాపు 1200 మంది విద్యార్థులతోటి ఒకే సెంటర్లో నిర్వహించడం అది సరైనది కాదు। ఈరోజు కోవిడ్ నిబంధనలు పాటించకుండా, విద్యార్థులకు మాస్కులు ఇవ్వకుండా, విద్యార్థులకు శానిటైజర్ చేయకుండా, విద్యార్థులకు సరైనటువంటి పరీక్ష రాయడానికి బెంచీలను ఏర్పాటు చేయకుండా, నిబంధనలకు విరుద్ధంగా విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతూ ఈరోజు విద్యా అధికారులు, ఇక్కడ ఉన్నటువంటి డిఎంహెచ్ఓ గారు అయితేంది, వైద్యాధికారులు అయితేంది, విద్యార్థులకు పరీక్షలు నిర్వహించడం జరుగుతూ ఉంది। ఇది సరైనది కాదని చెప్తా ఉన్నాం। ఇక్కడ జిల్లా సెంటర్లో ఇంకొక 2-3 సెంటర్లను పెంచి విద్యార్థుల ప్రాణాలకు ఇబ్బంది లేకుండా చూడాల్సినటువంటి బాధ్యత నుంచి విద్యాధికారులు, వైద్యాధికారులు తప్పుకోవడం సరైనది కాదు। ఒకే సెంటర్లో పీజీ పరీక్షలు, పారామెడికల్ పరీక్షలు నిర్వహించడాన్ని మేము ఖండిస్తూ ఉన్నాం। అదేవిధంగా విద్యార్థులకు సరైనటువంటి వసతులు కల్పించకుండా 1100 మంది విద్యార్థుల్ని ఒకే సెంటర్లో రాయించడాన్ని కూడా మేము ఖండిస్తూ ఉన్నాం। తక్షణమే దీనికి విద్యా వైద్య అధికారులు బాధ్యత వహించాలి। అదేవిధంగా ఈరోజు విద్యా వైద్యాధికారులు మిస్గైడ్ చేస్తూ పరీక్ష నిర్వహిస్తున్నటువంటి సెంటర్ పైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐ సూర్యాపేట జిల్లా కమిటీ పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం।